కూరలు ఎన్ని తిన్నా కూడా ఇలా మజ్జిగ చారు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ మజ్జిగ చారులోకి అరటికాయ ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఈ అరటికాయ ఫ్రై ఎలా చేయాలో ఫుల్ వీడియోని ట్యాగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మజ్జిగ చారు చేయడానికి ఒక 2 కప్పుల వరకు పెరుగు తీసుకోవాలి. పెరుగుని ఇలా బాగా చిలుక్కోవాలండి, సాఫ్ట్గా అయ్యే వరకు. ఇప్పుడు ఇందులోనే 1 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి ఇలా చిలుక్కొని కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. ఇందులోనే కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్క అల్లం, 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని తరిగి ఇలా వేసుకోవాలండి. పచ్చి ఉల్లిపాయలే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగ చారుని పోపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఒక చిటికెడు పసుపు, కరివేపాకు వేసి వేగిన తర్వాత మజ్జిగ చారులో ఇంకా కలిపేస్తే రెడీ అయిపోయిందండి మన మజ్జిగ చారు. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.